అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ శ్రీ గోనుగుంట్ల వీరాంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, చాలామంది ఇంట్లో కొంతమంది వాస్తు నమ్ముతారు, కొంతమంది నమ్మరు. వాస్తు ప్రకారం పెట్టేవాళ్ళు ఉంటారు. అయితే టీవీ అండ్ సోఫా సెట్ అనేది అసలు హాల్లో ఎలా పెట్టడం మంచిది, ఏ డైరెక్షన్లో పెట్టడం మంచిది, మా ప్రేక్షకులు తెలియజేస్తారా? ఖచ్చితంగా అండి. ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఒకరిసినాగా సోఫా సెట్ లేకపోతే కనీసం దివాన్ కాట్ అని వేస్తారు, టీవీ పెడతారు. ఇవన్నీ మినిమం మ్యాండేటరీ అయిపోయినాయి ఇప్పుడు. కాకపోతే చాలామంది తెలియక కొన్ని ప్రాబ్లం చేస్తూ ఉంటారు, మిస్టేక్ చేస్తూ ఉంటారు. అదేంటంటే అసలు టీవీ ఏ డైరెక్షన్ పెట్టాలనేది చాలామంది తెలియదు. మనకి ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఎదురు పక్కన ఖాళీ ఉంది గోడ అని చెప్పి అక్కడ పెట్టేస్తారు, ఎదురు ఖాళీ ఇక్కడ సోఫా సెట్ దివాన్ కట్ట వేసేస్తారు, దాంతో అయిపోయింది అనుకుంటారు. కానీ వాస్తు ప్రకారం చాలా క్లియర్గా కరెక్ట్గా చెప్పారండి. కానీ వాస్తు పుట్టినప్పుడు టీవీ సోఫా సెట్ ఇవి లేవండి. బట్ లాంగ్ వేగో అంటే ఒక 1000 years బ్యాక్ 2000 years బ్యాక్ ఏమని లేవు. కాకపోతే స్థానబలం, ఏ వస్తువు ఎక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనేది ముందలే చెప్పారండి. అంటే తేలికపాటి వస్తువులు, బరువుపాటి వస్తువులు ఎలా ఉండాలి, ఏ డైరెక్షన్లో ఉండాలి, ఎక్కడుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందని ముందలే చెప్పారు. సో మనకి టీవీ వస్తారు కదంటే ఇది ఎలక్ట్రిక్ ఐటమ్, అంటే అగ్నితత్వం ఉంటుందన్నమాట. సోఫా సెట్ బరువుగా ఉంటుంది, ప్లస్ అది మనం కూర్చునేది అనమాట. దివాన్ కాట్ అసలు అది కూర్చోవచ్చు, పడుకోవచ్చు, అన్ని రకాలు ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్లీ మనం ఎక్కువ శాతం ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్కువ వాడేది ఏంటంటే హాల్ ఎక్కువ వాడతాము, నైట్ అయితే బెడ్రూమ్ వాడతాం జనరల్గా, లేదంటే లేడీస్ అయితే కిచెన్ వాడతారు. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ మనం హాల్లో కూర్చోబెడతాం, అది సోఫా సెట్ ఏ ఉండొచ్చు లేదా దివాన్ కాట్ ఏ ఉండొచ్చు. సో మనకేంటంటే మనం ఎదుటి వ్యక్తిని ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎక్కడ కూర్చుంటున్నాం, మనం మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనేది మనం కూర్చునే స్థానం బట్టి ఆధారపడుతుంది. అంటే స్థాన బలం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత కరెక్ట్గా రైట్ ప్లేస్లో కూర్చుంటే రైట్ వే ఆఫ్ డైరెక్షన్స్ మనకు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం మాట్లాడుకునేదండి సోఫా ఎక్కడ ఉండాలి. ఫస్ట్ సోఫా ఒకసారికి సోఫా కానీ దివాన్ కాట్ ఏంటంటే జనరల్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనం ఈస్ట్ సైడ్ ఇల్లు అనుకోండి, ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే మనం ఈస్ట్ సైడ్ ఎంటర్ అవుతాం, ఎదురు పక్కన మనకి వెస్ట్ ఉంటుంది, పడమర టీవీ పెట్టేస్తారు. ఈస్ట్ ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్లోనే సోఫా సెట్ కానీ లేకపోతే దివాన్ కట్టను వేస్తారు. అది ఏంటంటే మనకి ఈశాన్యం వైపు బరువు వేస్తున్నారు, పడమర వైపు అంటే ఒకసారికి లైట్ వెయిట్ పెట్టేస్తున్నారు. అది ఎక్స్ట్రీమ్ ఉల్టా అండి. అసలు అలా ఉండకూడదు. చేయాల్సిన విధానం ఏంటంటే టీవీ ఎప్పుడైనా ఆల్వేస్ ఈశాన్యం అంటే తూర్పు వైపు పెట్టాలి, లేదు ఉత్తర వైపు పెట్టాలి. సో ఇది ఎందుకంటే లైట్ వెయిట్ అనమాట. టీవీ అయినా సరే అది లైట్ వెయిట్ ఐటమ్స్ మనం ఎక్కడ పెడతాం జనరల్గా ఉత్తరం అంటే ఈశాన్య వైపు, ఉత్తరం వైపు కానీ లేకపోతే తూర్పు వైపు కానీ పెట్టేస్తాం. ఇప్పుడు మనకి సోఫా సెట్ తీసుకొచ్చి చాలా బరువు అయింది, ప్లస్ మనం కూడా దాని మీద కూర్చుంటాం, చాలా భారమైన వస్తువులు మనం తీసుకొచ్చి తూర్పు వైపును ఉత్తర వైపును పెట్టకూడదు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ టీవీ వచ్చేసరికి ఎక్కడ ఉండాలి, టీవీ వచ్చేసరికి తూర్పు గోడకు కానీ లేకపోతే ఉత్తర వైపు గోడకు కానీ ఉండాలి ఫస్ట్. దానికి ఆపోజిట్లో బరువైన వస్తువులు అంటే ఫస్ట్ బరువైన వస్తువు ఏముంటుంది మనకి దివాన్ కాట్ లేదా సోఫా సెట్, అది దక్షిణ వైపు ఉండాలి. నెక్స్ట్ పడమర వైపు ఉండాలి, పడమర వైపు కూడా సోఫా సెట్ చేసుకోవచ్చు. లేదు మాది చాలా చిన్నిళ్ళు అండి, అంత మాకు ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఈశాన్యం వైపు కొంచెం ప్లేస్ వదులుకోవాలి. సపోజ్ మన హాల్ ఉంటే హాల్ని 9 పార్ట్స్ చేసుకొని ఫస్ట్ 3 పార్ట్స్ వదిలేసేసి తర్వాత బ్యాలెన్స్ 6 పార్ట్స్లోని చేసుకోవచ్చు. సార్, సోఫా సెట్ అనేది రాంగ్ డైరెక్షన్లో పెట్టడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అండ్ కరెక్ట్ ప్లేస్లో ఉండడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది? ఇది చాలా చక్కని క్వశ్చన్ అండి. సోఫా సెట్ ఎందుకంటే మనం కూర్చుంటాం, వచ్చినప్పుడు మన ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం, మనం మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఎదుటి వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది. మనం సరిగ్గా మాట్లాడాలనుకోండి, వచ్చిన వ్యక్తికి మనం సరిగ్గా కన్విన్స్ చేయలేము, అది ఇంట్లో పీపుల్ అయినా కానీ బయట ఎక్స్టర్నల్ పీపుల్ అయినా కానీ. సో దీనివల్ల ఏమంటారండి, ఈశాన్యం స్థానే సమ్యక్ శుభప్రదం అంటారు. అంటే మనం చెప్పుకోవాలంటే మన స్థానము ఎక్కడ ఉంది, స్థానాన్ని బట్టి శుభప్రదాలు జరుగుతాయి, అంటే శుభమైన విషయాలు జరుగుతాయి అన్నమాట. సో దానికి ఏంటంటే ప్లేస్మెంట్ అని చాలా ఇంగ్లీష్ చెప్పాలంటే దేనికంటే అండి ఒకటి కంఫర్ట్, హార్మోనీ, తర్వాత పాజిటివ్ ఎనర్జీ, 3 కోసం ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే స్థానే సమ్యక్ శుభప్రదం అంటారు మరి దానివల్ల అనమాట. అంటే మనకి ఆ స్థానం బట్టి శక్తి అనేది ప్రభావం చూపిస్తుంది మన మీద, అది ఎలా పాజిటివ్ శక్తి నెగిటివ్ శక్తి అనేది. సో మన పాజిటివ్ శక్తి అనుకుంది మన పాజిటివ్గానే అభివృద్ధి జరుగుతుంది, అంటే టువర్డ్స్ పాజిటివ్ గ్రోత్ ఉంటుంది. సేమ్ అది అప్లై మన నెగిటివ్ స్థానాల్లో కూర్చున్నాం అనుకోండి, మనకేమవుతుంది బై డిఫాల్ట్ మన ఎనర్జీ అనేది డౌన్ అవుతుంటుంది అనమాట. ఓకే. సో సోఫా అనేది డార్క్ కలర్లో ఉండడం మంచిదా లేదా లైట్ కలర్లో ఉండడం మంచిదా వాస్తు ప్రకారం? సోఫా అనేది యాక్చువల్గా ఎట్లా పెట్టాలంటే బరువు విషయం అండి. బరువు వచ్చేసరికి మనం ఏంటంటే మనకి టువర్డ్స్ నైరుతి కాలంలో పెడతామండి సోఫా. అంటే ఈస్ట్ సైడ్ అంటే సౌత్ సైడ్ పెడతాం, సౌత్ కానీ లేకపోతే వెస్ట్ సైడ్ కానీ మన సోఫా సెట్ కానీ దివాన్ కాట్ కానీ వేస్తాం. ఆ వేసినప్పుడు ఏంటంటే అవి భూమి తత్వం అనమాట. ఆ స్థానం దేనికి సంబంధించి భూమి తత్వం. భూమి ఏ రంగులో ఉంటుందండి, మెరూన్ కలరు లేకపోతే లైట్ గోల్డెన్ ఎల్, ఈ టైప్ అంటే డార్క్ కలర్స్ అనమాట. సో రిలేటెడ్ ఎస్పెషల్లీ భూమికి సంబంధించిన కలర్స్ వేయాలి. అంటే మెరూన్ కానీ
లైట్ మెరూన్ కానీ లేదంటే లైట్ రెడ్ కానీ ఇట్లాంటి భూమి తత్వం సంబంధించిన కలర్స్ వేసుకోండి, బాగా కలిసి వస్తుందండి. ఓకే. సో సోఫా సెట్ కింద స్టోరేజ్ అనేది ఉంచొచ్చా? ఖచ్చితంగా ఉంచొచ్చండి. సోఫా సెట్ అనేది బరువు అనేది, దానికి ఇంకా బరువు పెడితే ఇంకా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే మనం ముఖ్యంగా మన సౌత్ డైరెక్షన్లో కానీ వెస్ట్ డైరెక్షన్లో సోఫా సెట్ వేసినప్పుడు అది బరువైన స్థానం సంబంధించి అక్కడ ఎంత బరువు పెడితే అంత వృద్ధి చెందుతుంది అనమాట. అంటే మనీ ఎస్పెషల్లీ డబ్బుకి సంబంధించింది స్టోరేజ్ ఎక్కువ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో చాలా మంచి క్వశ్చన్. సోఫా సెట్ కింద ఎంత బరువైన పెట్టండి ఇంకా మంచిది, కలిసి వస్తుంది అనమాట. ఓకే. సో సార్, హాల్లో ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటే కనుక మనం వాస్తు ప్రకారం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, అండ్ ఇవి హాల్లో ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, మనం ఎలాంటి డైరెక్షన్స్లో ఉంచాలి? హాల్ మనకి చాలామంది ఇళ్ళల్లో అంటే హాల్లో సరిగ్గా టీవీ ఉంటుంది, లేదంటే హోమ్ థియేటర్ ఉంటుంది, లేదంటే మనం మొబైల్ గ్యాజెట్స్ సరిగ్గా చేసుకుంటామంటాము. ఇంకా అది కాకుండా చాలా చేస్తూ ఉంటాం. ఎలక్ట్రానిక్స్ చాలా ఉంటాయి. యాక్చువల్లీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్ కూడా అగ్నితత్వం సంబంధించి అనమాట. అగ్నితత్వం అసలు ఏంటంటే ఆగ్నేయమూల ఉండాలి, కానీ ఆగ్నేయమూలకి మనకి మేబీ ఉండకపోవచ్చు. సో దానికి ఆగ్నేయమూల నెక్స్ట్ ఆపోజిట్ ఏమొస్తుందంటే మనకి వాయువు నుంచి టువార్డ్స్ నార్త్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు పడమర దిక్కు కానీ లేదంటే సౌత్ డైరెక్షన్లో కానీ మనం అగ్నికి సంబంధించిన అంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అది కేబుల్స్ కానీ ఏదైనా కానీ, అంటే మెయిన్ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి, అది మెయిన్ అనమాట ఇంపార్టెంట్. అవి ఎక్కడ ఉండాలి, ఆ డైరెక్షన్లో ఉంటే ఏంటంటే మనకు అనుకూలం వస్తుంది అనమాట. దీనివల్ల అక్కడ లేకపోతే ఏం ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ ఏంటంటే ఎనర్జీ ఫ్లో అనేది బ్లాక్ అవుతుంది. రెండోది ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా స్లోగా ఉంటాయి, మనకు వచ్చే అవకాశాలు చాలా చిన్నగా వస్తాయి అనమాట. తర్వాత మెయిన్ ఇంట్లో వాళ్ళకు ఎక్కువ ప్రాబ్లం చూస్తుందంటే మెంటల్గా సంథింగ్ సైకలాజికల్గా చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట. తర్వాత మెయిన్ రెండోది సరిగ్గా ఏంటంటే ఫ్యామిలీ కమ్యూనికేషన్స్ చాలా వీక్గా ఉంటుంది. ఇంట్లో అందరం ఉంటాం కానీ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, ఒకరు మాట్లాడకపోవటం, అరుచుకుంటూ ఉంటాం, సంథింగ్ బాగా అనీజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే మెయిన్ ముఖ్యంగా జనాభాకు సరికి ఏంటంటే ఒకరికి ఏంటంటే ఆ సఖ్యత ఉండకపోవటం వల్ల ఏంటంటే అదేంటంటే మన మీద ప్రభావం ఉంటుంది. ఇది మన ఇంటర్నల్గా ఎంత ఉన్నా కానీ ఎక్స్టర్నల్ బేస్కి మనల్ని వీక్ చేసేస్తుంది అనమాట. సో అందుగురించి వాస్తు అనేది చాలా పవర్ఫుల్ అండి. ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటాం, దేని ఉంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనం కూర్చొనే విధానం బట్టి ఉంటుంది. సో మనం కూర్చునే సోఫా సెట్ దివాన్ కాట్ కాబట్టి అది రైట్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఎంత రైట్ ప్లేస్లో ఉంటే మనం ఆటోమేటిక్గా మనం చూపించేదాని అదే ప్రభావం ఉంటుంది అనమాట. ఓకే సార్, టీవీ ఫేసింగ్ అనేది మెయిన్ డోర్ ఉండొచ్చండి. ఇప్పుడు మనకి టీవీ ఫేస్ అనేది సపోజ్ ఇది ఈస్ట్ హౌస్ అనుకోండి, ఈస్ట్ హౌస్కి ఈస్ట్ వాల్కి మనం టీవీ ఫిక్స్ చేసాం అనుకోండి, మనం కూర్చొని వెస్ట్ డైరెక్షన్ కూర్చుంటాం. సో మనం టువార్డ్స్ ఈస్ట్ చూస్తే టీవీ చూడొచ్చు, లేదు టువార్డ్స్ నార్త్ చూస్తా కూడా టీవీ చూడొచ్చు అండి. ఓకే. సోఫా సెట్ అండ్ టీవీ ఏ డైరెక్షన్స్లో ఉండాలి వాస్తు ప్రకారం అనేది మా ప్రేక్షకులకి వాళ్ళకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.